తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి, దేవి ఉపాసకురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ప్రవచనకర్త, ధర్మశిరోమణి అవార్డు గ్రహీత శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. అమ్మ నమస్కారం. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ వారాహి నవరాత్రులు వస్తున్నాయి. అవును, వారాహి నవరాత్రులు పూర్వం రోజుల్లో తెలియక ఎక్కువగా చేసేవాళ్ళు కాదు. కొందరు మీలాగా గుప్తంగానే దాచుకునేవాళ్ళు ఉపాసకులందరూ. ఇప్పుడు మీడియాల పుణ్యమా అంట బహిర్గతం అయిపోయింది. సామాన్యులు మేమందరం కూడా ఈ చేసుకుంటాం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. సంసారాల్లో ఉన్నాం కదండి, మాకు కావాలి కదా ఫలితాలు. చేసుకుంటానికి అందరూ చాలా వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ ప్రత్యేకంగా వారాహి నవరాత్రులు ఎలా చేసుకుంటే ఆ పుణ్యఫలము అధికంగా అందుకోగలుగుతామన్నది తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రి ఈ గుప్త నవరాత్రుల్లో వచ్చేటటువంటి రెండవ నవరాత్రి చాలా విశేషం అండి. మీరన్నట్టు మేము ఇదన్నీ కూడా గుప్తంగానే చేసుకునేవాళ్ళం, కానీ ప్రజలు కూడా చేసుకోవడానికి ఇష్టపడ్డారు, దాని ఫలితాన్ని పొందారు. కాకపోతే ఎంత సాత్వికంగా ఎంతవరకు చేయాలో అంతవరకే చేసుకోండి అంతే. ఇప్పుడు ఏం లేదమ్మా, ఆవిడ సైన్యాధ్యక్షురాలు. అవునండి, మనకి కూడా శక్తిని ప్రసాదించాలి, దేన్నైనా కూడా ఎదుర్కొనేటటువంటి శక్తిని. అలాగే ఆవిడ చూడండి, ఆవిడ చేతిలో రోకలు ఉంటుంది, హలం ఉంటుంది. మనకి భూమి కావాలి, ధాన్యం కావాలి. దాని లక్ష్మీదేవి యొక్క స్వరూపం. బండాసురుణ్ణి సంహరించాలంటే లలితాదేవి ముందు ఆమెనే కదండి. అంతే కదండి. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క మూల రూపం అండి వారాహి. అందుకే భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తర యోస్తదా శ్యామావార్తాళీ సంసేవ్యాం భవానీం లలితాంబికాం సచామర రమావాణి సభ్య దక్షిణ సేవిత. అది మాకు చాలా తేలిగ్గా తెలుసు. ఇంతేనండి. అంటే ఆ యొక్క మూల స్వరూపం వారాహి. ఈ వారాహి దేవిని ఎలా అర్చించుకోవాలి అంటే, చాలామంది కందదీపాలు పెడుతూ ఉంటారు కదా. కందదీపం కూడా విశేషం చెప్పండి. కందదీపం అంటే అమ్మవారు చూడండి, దీనికి చెప్పాలి అంటే సందర్భం కాకపోయినా ఒక తిట్టు చెప్పాలి. దుంపదెగ అంటూ ఉంటారు. అవునవునవునండి. ఈ దుంపదెగ అనేది చాలా ప్రమాదమైన తిట్టండి. అంత తిట్టు, అది వాడుక భాషగా మాట్లాడేస్తారు కొన్ని ప్రాంతాల్లో. అస్సలు అనకూడనిది ఏదైనా ఉందంటే అదేనండి. అమ్మ బాబోయ్. ఎందుకంటే చూడండి, కంద ఏం చేస్తుందండి, పిలకలేస్తూ ఉంటుంది. అవునండి, ఒకటి తీసినా మళ్ళీ మొక్క వచ్చేస్తుంది. అవును, ఆడపిల్ల అత్తవారింటికి పంపించేటప్పుడు కూడా కంద పిలక వేస్తారు. అంటే నీ వంశము ఇట్లా వృద్ధి చెందాలి అని చెప్పి వేస్తారు. నీ దుంపదెగ అంటే నీ వంశం ఇక్కడతో ఆగిపోగాక అని అర్థం. ఎంత విపరీత అర్థం. అసలు దుంపదెగ అని పొరపాటును కూడా తిట్టకూడదండి, తిట్టకూడదు. ఎందుకంటే పెద్దల ఆశీర్వాదాలకి మన ధర్మంలో చాలా విలువ ఉంది. అందుకని అలాంటి తిట్లు తిట్టకండి. మా పిల్లల్ని చాలా మంది తిడుతూ ఉంటారు. శత్రువులను కూడా తిట్టద్దు, వాళ్ళ పాపం వాళ్ళ చూసుకుంటుంది. అంతే కదండి, మన నోరు పాడు చేసుకోవడం. ఎందుకంటేనండి, ఎదుటి వాడిని ఎప్పుడైతే దూషిస్తూ ఉంటామో నీ నాలికతో వాడి యొక్క దుష్కర్మలన్నీ శుభ్రం చేసినట్టే. విమర్శించిన, తిట్టిన. అందుకని అదంతా ఎందుకంటే మనకి, అందుకని దుంపదెగ అనేది చాలా పెద్ద తిట్టమ్మా. పరనింద మహాపాపం అంటారు. ఎక్కడైతే నీ వంశం ఇక్కడతో ఆగిపోవాలి అని తిట్టడం. దుంపతెగ అంత అర్థం. దుంపతెగ అంటే అదేనండి అర్థం. అందుకని అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మా కంద ఏం చేస్తుందంటే నీ వంశాన్ని వృద్ధి చేస్తుంది. అందుకే ఆషాఢ మాసంలో ఆఖరి రోజు చేస్తూ ఉంటాం పోలాల అమావాస్య. అవునండి, కందపేరు చెట్టుకే కదా మనం పూజ చేస్తాం. నిజమే కదా. అంటే వంశవృద్ధి కోసం, అంటే ఆ వంశవృద్ధిని కూడా ఇస్తుంది వారాహిదేవి. కుటుంబాన్ని అంటే ఏ లోటు లేకుండా చూసుకుంటుందండి. అన్న వస్త్రాలకి ఎప్పుడూ ఆహారానికి లోటు ఉండదు వారాహిని పూజించిన ఇంట్లో. సరే, ఆవిడ సైన్యాధ్యక్షురాలు, ఉగ్రంగా ఉంటుంది. మరి యుద్ధం చేసేటప్పుడు కీచకుల్ని హతమార్చేటప్పుడు ఉగ్రంగానే ఉంటుంది. సాత్వికంగా ఉండి పప్పు అన్నం తింటే ఆవిడ సంహరించగలదా? చాతుర్వర్ణాలకి భోజన వ్యవస్థ కూడా ఉందిగా. ఇప్పుడు మేము బ్రాహ్మణం అనుకోండి, మేము చక్కగా ఉల్లిపాయ లేకుండా సాత్వికమైన భోజనం చేస్తూ ఉంటే మంత్రాలు చదవగలం. నాలుగు ఎలా కావాలంటే అలా తిరుగుతుంది. సాత్వికంగా, రజోగుణం లేకుండా. ఎందుకంటే బ్రాహ్మణులు వేదం చదవడం వల్ల ఈ రజోగుణం ఎక్కువ ఏదన్నా అన్నారనుకోండి జరుగుతాయి. వేదం చదువుతూ ఉంటారు కదండి. అందుకనే సాత్వికమైన భోజనం, వాక్శుద్ధి. తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, వీళ్ళు ఇది తినకూడదు అని చెప్పడానికి నేనెవరిని?
వాళ్ళ ధర్మంలో అది ఉంది. ఇప్పుడు రాజు ఉన్నాడండి, క్షత్రియుడు. కత్తి పట్టుకోవాలంటే బలం కావాలి కదండి. కావాలి కదా. నువ్వు ఆ పప్పు తోటకూర దీన్ని కత్తి పట్టుకోమంటే ఎక్కడ పట్టుకోగలరు? పట్టుకోలేరుగా. నిజమే. అందుకని ఆ యొక్క వ్యవస్థని బట్టి, వర్ణ వ్యవస్థని బట్టి ఆహార నియమం కూడా ఉంటుంది. అది మీరు ఏం నైవేద్యం పెట్టుకుంటారు ఏంటి అనేది నాకు అనవసరమైన విషయం. నేనైతే అదే పప్పు నైవేద్యం పెడతాను. చిలకడ దుంపలు పెడుతూ ఉంటాం అమ్మవారికి. అవునండి. తర్వాత దానిమ్మ పళ్ళు పెడుతూ ఉంటాము. ఇట్లా రకరకాల దుంపలు పెడుతూ ఉంటాం. ఇదే ఎక్కువ పెడుతూ ఉంటాను. నేనైతే పెరుగన్నం పెడుతూ ఉంటాను అమ్మవారికి. ఇదే ఎక్కువ పెడతాను. సాత్వికం. ఈ ఎక్కువ కర్డ్ రైస్ చేసి దానిమ్మ గింజలు వేసి పెడుతూ ఉంటాను నేను. అంటే ఆవిడ చల్లని తల్లి, చల్లగానే మనం పూజ చేసుకుందాం. చేసుకోవడం ఎందుకు మానాలి? మనకు అవకాశం వచ్చిందిగా. మీరన్నట్టు ఈ మీడియా పుణ్యమా అని చక్కగా వచ్చింది. ఇక ఈ ఎలా పూజ చేసుకోవాలి అనేది మనం వారాహి నవరాత్రుల ముందు నేను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వివరణ ఇస్తాను. అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు చదువుకోవాలి. ఆ తర్వాత మూలమంత్రాల జోలికి వెళ్ళకండి. ఎందుకంటే మనలో అంత శక్తి, ఆ శక్తి కూడా మనలో ఉత్పన్నమైన అవసరం లేదు కాదు కదా. మూలమంత్రాలు చదివితే ఆ మూలమంత్రాలకి న్యాసాలు ఉంటాయి, వాటికి సంబంధించిన హోమాలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకమ్మా అనవసరం కదా. ఎంత చిన్న చిన్న మంత్రాలు నేను అప్పుడు చెప్తాను, చక్కగా చదువుకోవచ్చు. తర్వాతమ్మా ముఖ్యంగా ఎర్ర చందనం మాలతో జపం చెప్తున్నాను కదా. ఎర్ర చందనం మాల, ఈ ఎర్రచందనం మాలతో జపం చేయడం ద్వారా వారాహి నవరాత్రుల్లో శక్తి, ధైర్యము, ఆత్మవిశ్వాసం, తేజోవృద్ధి జరుగుతుంది. తేజోవృద్ధి కూడా జరుగుతుంది. ఇక్కడ తేజోవృద్ధి అంటే మనలో ఉండేటటువంటి బండాసురుడు యొక్క తమ్ముళ్ళు ఉన్నారుగా, విషంగుడు, విశుక్రుడు, వీళ్ళని సంహరించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఎర్రచందనం మాల చాలా శక్తినిస్తుందండి. ఎందుకంటే ఒక్క మాట అంటే కొందరిని చూడగానే ఎంత తేజస్సుగా ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది. ముఖం వచ్చేస్తే తేజస్సుగా ఉంటుంది. అది జపాల ద్వారానే సాధ్యం అవుతుందండి. నన్ను కూడా అడుగుతూ కామెంట్స్లో పెడుతూ ఉంటారు, అమ్మ మీరు తేజస్సు మీ మొహంలో ఏంటమ్మా అంత కళ ఉంటుంది, అమ్మవారు చూసినట్టు ఉంటుంది. అంటే మరి ఉపాసన, దానికి సంబంధించిన జపము, ఆహార నియమాలు ఇవన్నీ ఉంటాయి. ఉండడం వల్ల ఒక కాంతి సాధ్యం అవుతాయి. ఆ తేజస్సు అంతా అయిన సాధన ద్వారా. ఇప్పుడు చెప్పాను కదమ్మా, ఈ జపమాల గురించి కూడా మనం వీడియో చేద్దాం. కానీ ప్రత్యేకించి వారాహి నవరాత్రుల్లో ఎర్రచందనం మాలతో జపం చేసుకోండి. ఎర్రచందనం ఇది ఒరిజినల్ కావాలంటే కొంచెం రేటు పడుతుందమ్మా. ఒక్కసారి కొనుక్కోండి. పెద్ద అదేమి వ్యర్థం అయిపోయేది ఏం కాదు. చాలా 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 చేసుకోవచ్చు. జపాలు పక్కకు పెట్టేది కాదు 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 ఎప్పటికీ భద్రంగా దాచుకోవచ్చు. పూజ దైవ శక్తి కలదు. ఒక ఎర్ర వస్త్రం వేసి అమ్మవారి దగ్గర మీరు జపం చేసి అక్కడ పెట్టండి. ఆ 10 రోజులు దానికి ఏ జపం చేయాలి అనేది ఒక చిన్న నామం నేను చెప్తాను. వారాహి నవరాత్రుల ముందు నేను చెప్తాను. కొద్దిగా ఖరీదు కూడా ఉంటుందండి. ఒరిజినల్ జపమాల అయితే కొద్దిగా ఖరీదు కూడా ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి ఒక చిన్న ముద్ర ఉంటుంది. ముద్ర అది నేను పూజా సమయాల ముందు చెప్తాను. తర్వాత అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు ఉంటాయి, అది చదువుకోండి. వారాహి స్తోత్రాలు చదువుకోవచ్చు. లలితా సహస్రనామం సామాన్యంగా ప్రతి ఒక్క మహిళ చదువుకోవచ్చు. ఇది మారుతూనే ఉంటుంది. ఈ నవరాత్రులు ఎందుకంటే అమ్మా రాత్రే ప్రత్యేకంగా ఎందుకు ఉంటుంది అంటే అమ్మవారికి ఆ సమయంలోనే దుష్ట సంహారం చేస్తుంది ఆవిడ. చూడండి, ఎప్పుడైనా శరన్నవరాత్రి రాత్రినే వస్తుంది. ఈ 4 నవరాత్రుల్లో శరన్నవరాత్రి అందరూ చేసుకోవడానికి వీలుగా పెట్టారు. ఎందుకు అంటే ఈ కలియుగ దైవం దుర్గమ్మ. మరి వీళ్ళిద్దరూ కూడా ఆ శ్యామల కానీ వారాహి కానీ అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షులు ఒకరు, మంత్రి ఒకరు కదా. మనకి కూడా వ్యూహ రచన. ఇప్పుడు మనకి ఎంత స్త్రీకి ఎంత శక్తి కావాలండి, ఎంత వ్యూహరచన కావాలి, ఎంత యుద్ధం చేయాలి, బయటలో పిల్లలతో, అత్తమామలతో, బయట ఆఫీసుల్లో, ప్రయాణాల్లో తనకి తన ప్రొటెక్షన్. ప్రతి స్త్రీకి ఇప్పుడు కావాల్సింది తనని తాను. అంటే ఆ మూర్తిని చూడగానే అబ్బా ఇప్పుడు జోలికి వెళ్ళకూడదు అనేటటువంటి తేజస్సు రావాలి ప్రతి స్త్రీలో. దైవస్వరూపిణిగా కనపడాలి, శక్తి స్వరూపిణిగా కనపడాలి. అంటే ఆ తేజస్సు మొహంలో కనపడితే
ఇవన్నీ జప ద్వారానే వస్తుంది. వాటికి ఉపయోగించేవి జపమాలలు. ఈ ఎర్రచందనం మాలతో జపం చేసుకోవడం అనేది చాలా విశేషం అండి. ఈ జపమాలల గురించి కూడా మనం ఒక వీడియో చేసుకుందాము. అలాగే ఇప్పుడు మన వారాహి పూజకి జపమాల కావాలి. జపమాల, అమ్మవారి ద్వాదశ నామాలు నేను చెప్తాను. జపమాల మాత్రం ముఖ్యంగా కావాల్సిన జపమాలేనండి. చక్కగా ఆఫీసుల నుంచి వచ్చేసిన తర్వాత స్నానం చేసుకొని దీక్ష తీసుకోండి, ఎర్రటి వస్త్రాలు ధరించండి. ఎరుపు అండి తేజస్సు అండి, ఎరుపు తేజస్సు. చక్కగా చూడండి, సింధూరారణ విగ్రహాంతనే నా మాణిక్య మౌళిస్ఫుర తరుణాం కరుణాతరంగితాక్షిం. ఆ బాలభాస్కరుడు చూడండి ఎంత ఎర్రగా ఉంటాడు. సాయం సమయంలో కూడా చూడండి ఎలా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు. అది ఎంత బాగుంటుందండి ఆ ఎరుపు. అరుణోదయం అసలు ఆ ఎరుపు అంటేనే ఒక తేజస్సు అండి. మన రక్తం రుధిరం ఎలా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అంటే ఆ ఎరుపు రంగుకి ఒక ప్రత్యేకత. అందుకే ఇది ఏంటి, చందనంలోని ఎర్రచందనం. ఇది కొంచెం ఒరిజినల్ అండ్ ఏదో మామూలు మనకి ఎర్రపూసలు చాలా దొరుకుతాయి, చాలా చోట్ల. అది కాదండి, ఒరిజినల్. అది మీకు మాల జపం చేసుకునే విధంగా వస్తుంది. పైన పూస ఉంటుంది, మధ్యలో పూస ఉంటుంది, మధ్యలో ఎర్ర తాడుతో ముడివేసి ఉంటుంది. అది మీకు చాలా గట్టిగా ఉంటుంది, ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. దాన్ని చక్కగా 10 రోజులు జపం చేసుకుని ఒక ఎర్రని వస్త్రంలో పెట్టుకుని ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత కూడా మీరు చేసుకోవచ్చు. దాంతో ఇంకా చెప్తాను, ఇంకే తర్వాత మనకి నవరాత్రులు వస్తూ ఉంటాయి, దుర్గా నవరాత్రులు వస్తూ ఉంటాయి, అప్పుడు చేసుకోవచ్చు. ఒకసారి మీరు మాల తీసుకుంటే వ్యర్థమైపోయేది ఏమి ఉండదమ్మా. చక్కగా సమయాన సందర్భంగా ఆ మాలతో జపం చేసుకోవచ్చు. సమయాన సందర్భంగా చేసుకోవచ్చు. చెప్తున్నాను కదా, కొంచెం ఖరీదే ఉంటుంది. ఒరిజినల్ కావాలి. ఎన్నో కొనుక్కుంటున్నాం. అయినా ఈ రోజుల్లో 1000-1500 ఖర్చు పెట్టి అంత ఆలోచించే వాళ్ళు ఎవరు లేరులేండి. ఉపయోగించుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. లక్షల్లోనే ఉన్నాయండి మన రుద్రాక్షలు. అమ్మ రుద్రాక్షలు ఏకముఖి కొన్ని గణపతి సుబ్రహ్మణ్యుడు కలిపిన రుద్రాక్ష కూడా ఉంటుంది. ఇవన్నీ లోతుకెళ్తే చాలా ఉంటాయి. ఆ విలువ తెలిసిన వాళ్ళు ఆ విలువ పెడతారు. దానివల్ల ఫలితం కూడా ఉంటుందండి, లేకపోవడం ఏం ఉండదు. ఫలితం ఉండబట్టే వెచ్చిస్తారు. ఒట్టిగా అంటే చేయరు కదండి ఎవరైనా. ఈ జపమాల ఒకటి మీరు దాంతో జపం చేసుకోండి. ఎలా చేసుకోవాలి అనేది ఇక వారాహి నవరాత్రులు వచ్చేటటువంటి ముందు నేను చక్కగా చెప్తాను. దాని ప్రకారం ఆచరించుకోండి. జపమాలలు ఏమేమి ఉన్నాయి అనే వాటి గురించి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. మీరు వారాహి నవరాత్రుల గురించి కూడా మంచి వివరణ ఇవ్వాలి. తప్పకుండా అమ్మా. పూజా విధానాలు చక్కగా చెప్పాలి, సామాన్యులకు కూడా చాలా చక్కగా అర్థమయ్యేది. ఎందుకంటే అమ్మ నాకు అమ్మవారి గురించి చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇలా సెలెక్ట్ చేసుకుంటుందట. మనం సౌందర్యలహరిలో ప్రణంతుం స్తోత్రం వా కథమ కృతపుణ్య ప్రభవతి. ఆవిడ పేరు ఉచ్చరించాలంటేనే జన్మజన్మల పుణ్యం కావాలి. ఆవిడ ఏ అవతారంలో కూడా జగన్మాతే ఆ పిల్లల్ని కాపాడడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ రూపంలో ఉన్న కాపాడేటటువంటి తల్లి ఆ దుర్గమ్మ. చాలా చక్కగా వివరించారండి. మాకు ఇంకా అద్భుతంగా చాలా చెప్పాలి. తప్పకుండా అలా చెప్తూ ఉంటేనే ఎంతో ఆనందంగా ఎప్పుడు వారాహి నవరాత్రులు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నామండి. అమ్మ శ్రీమాత్రే నమః.